హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలోని సూజీ రవ్వతో ఉప్మా చేశాను కదండి. మొన్న వీడియోలోని సాంబియ్యంతో ఉప్మా చేశాను. ఈరోజు అయితే నేను గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నాను. అందులో నేను పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నానండి. ఈ గోధుమ రవ్వతో ఉప్మా నేను కుక్కర్లో పెట్టేస్తాను ఎప్పుడూనా. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటామండి. వేసుకున్నాక అందులో ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పు వేసుకుంటాము. అదే గ్లాస్తో 2 గ్లాసుల గోధుమ రవ్వనైతే వేసుకుంటాము. పెద్ద గ్లాస్తోని 2 గ్లాసులు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటాము. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారాక కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే చాలా బాగా వచ్చిందండి. అది ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంది. దాంట్లో నేనైతే చికెన్ వేసుకొని తిన్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.